నమస్కారం వార్తల్లోకి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు మన భారత రాజ్యాంగం మహోన్నతమైంది రాజ్యాంగ స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలి రాజ్యాంగ మార్గదర్శకాల మేరకు అధికారులు అందరూ బాధ్యతగా పేద ప్రజలకు తమ సేవలు అందించాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో ఈ నెల 26 నుండి 28 వరకు భారీ వర్షాలు ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం ఎలాంటి విపత్తులైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలి జిల్లా కలెక్టరేట్ సైక్లోన్ కంట్రోల్ రూమ్ నంబర్ 0877223607 పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుమల మఠాలపై కామన్ కమిటీ ఏర్పాటు శుభ పరిణామం టీటీడీఓ శ్యామలారావుకి అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి కృతజ్ఞతలు తెలియజేసిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి కార్మిక కర్షక ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన మహాధర్నా విజయవంతం పెద్ద ఎత్తున పాల్గొన్న కార్మిక వర్గం ధన్యవాదాలు తెలిపిన నాయకులు వార్తల్లోని వివరాలు ప్రపంచంలోకెల్లా అత్యున్నత రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగమని రాజ్యాంగ స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సదరు మార్గదర్శకాల మేరకు అధికారులందరూ బాధ్యతగా రాజ్యాంగ స్ఫూర్తిగా పేద ప్రజలకు తమ సేవలు అందించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నందు భారత రాజ్యాంగ ప్రవేశిక ఆమోద దినం సందర్భంగా భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో భారత రాజ్యాంగ ప్రవేశిక ఆమోద దినాన్ని ఘనంగా నిర్వహించాలన్న సూచనల మేరకు కలెక్టర్ జేసీ శుభం బన్సల్ జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు జిల్లా అధికారులు తదితరులతో కలిసి ఘనంగా నిర్వహించారు ముందుగా కలెక్టర్ తదితరులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు అనంతరం రాజ్యాంగ ప్రవేశిక చదివి అందరితో జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన భారత రాజ్యాంగం ఎంతో గొప్ప ఆదర్శమైన మన రాజ్యాంగమని పేర్కొన్నారు భారత రాజ్యాంగాన్ని రచించిన మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిరకాలం మన ప్రజలందరి మదిలో ఉన్నారని అన్నారు పలుమార్లు మేధోమథనం అనంతరం రాజ్యాంగం రూపొందించారని అన్నారు ప్రతి సంవత్సరం నవంబర్ 26న సంవిధాన్ దివస్ దేశవ్యాప్తంగా జరుపుకుంటారని ఈ రోజున 1949లో భారత రాజ్యాంగం అంగీకరించబడిన రోజును గుర్తుంచుకుని ఆ రోజు రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు మొదలుపెట్టారని కానీ ఇది 1950 జనవరి 26న పూర్తిగా అమలులోకి వచ్చిందని పేర్కొన్నారు నాటి నుండి భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా అధికారికంగా మారిందని అన్నారు కాలానుగుణంగా మన రాజ్యాంగంలో సవరణలు ఎప్పటికప్పుడు జరుగుతున్నాయని తెలిపారు నేడు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ప్రజాప్రతినిధులు రాజ్యాంగ ప్రవేశిక చదివి ప్రతిజ్ఞ చేయడం జరుగుతుందని తెలిపారు రాజ్యాంగ ప్రవేశికలోని ప్రతి పదం ఎంతో మహోన్నతమైన భావజాలాన్ని కలిగి ఉందని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యం న్యాయం సమానత్వం సౌభ్రాతృత్వానికి హామీ ఇస్తుందని పేర్కొన్నారు ప్రభుత్వ ఉద్యోగులుగా మనం ప్రజాసేవలో రాజ్యాంగ స్ఫూర్తిగా పనితీరు ఉండాలని పేద ప్రజల అభ్యున్నతికి వారి సంక్షేమానికి అభివృద్ధికి మనస వాచ కర్మణ బాధ్యతగా అంకిత భావంతో పనిచేయాలని పేర్కొన్నారు రాజ్యాంగంలోని ప్రతి పదం ఒక ఉన్నతమైన ఆశయాన్ని సూచిస్తుందని తెలిపారు జేసీ మాట్లాడుతూ రాజ్యాంగ ప్రవేశిక ఆమోదం పొందిన నేటి రోజున ఈ కార్యక్రమం నిర్వహించుకోవటం ఎంతో సంతోషంగా ఉందని ప్రజాసేవలో భారత రాజ్యాంగ స్ఫూర్తి అమలుకు అన్ని స్థాయిల్లో అధికారులు పనిచేయాలని మన దైనందిన జీవితంలో రాజ్యాంగ స్ఫూర్తితో జీవించాలని కోరారు జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ రాజ్యాంగ ప్రవేశిక దినాన్ని మన జిల్లా కలెక్టరేట్ నందు నిర్వహించుకోవటం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సిబ్బంది కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు ఇది ఏదైతే ప్లెడ్జ్ చేస్తున్నామో జస్ట్ ఒక మియర్ ప్లెడ్జ్గానే కాకుండా వీ షుడ్ స్ట్రైవ్ టు అచీవ్ ఇవన్నీ కూడా వీలైనంత వరకు మనం పని చేసేటప్పుడు ఇవన్నీ కూడా అచీవ్ చేయటంలో ఈ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయడంలో మనం ముందుంటాం మనం ఏ పని చేసినా కూడా మహాత్మా గాంధీ గారు చాలా ఫేమస్ చాలా తెలిసే ఉంటుంది ఏదైనా డౌట్ ఉన్నప్పుడు ఆ పని చేస్తున్నప్పుడు నిజంగానే చెయ్యాలా వద్దా అన్నప్పుడు జస్ట్ ఆయన ఏమన్నారంటే జస్ట్ థింక్ మరి వెదర్ వాట్ ఎవర్ డెసిషన్ యూఆర్ గోయింగ్ టు టేక్ విల్ ఇట్ ఎఫెక్ట్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ నువ్వు తీసుకునే నిర్ణయం వల్ల ఎవరికైనా పూరెస్ట్ ఆఫ్ ద పూర్లో ఉపయోగపడుతుందా అంటే యూ గో హెడ్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తిరుపతి జిల్లాలో ఈ నెల నవంబర్ 26 నుండి 28 వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నాయని జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎటువంటి ఆస్తి నష్టం, మానవ, పశు ప్రాణ నష్టం జరగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టి ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల వాయుగుండం బలపడి ఈ నెల నవంబర్ 26 నుండి 28 వరకు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్ సమాచారం మేరకు జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాబోయే 2-3 రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయన్న వాతావరణ శాఖ సూచనను దృష్టిలో ఉంచుకుని జిల్లా కేంద్రంలో డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాట్లు కొనసాగించాలని సంబంధిత అధికారులు వారి పరిధిలోని గ్రామాలలో, పట్టణాల్లో పర్యటించి డ్రైనేజీలు ఎక్కడైనా బ్లాక్ అయినా వాటిని క్లియర్ చేయడం, ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. కోస్తా తీర ప్రాంతాల్లో మత్స్యకారులను అప్రమత్తం చేసి సముద్రంలోకి వేటకు వెళ్లకుండా పర్యవేక్షించాలని అన్నారు. అధికారులందరూ 24/7 వారి ప్రధాన కార్యాలయం నందు అందుబాటులో ఉండాలని తెలిపారు. వాతావరణ శాఖ సూచనలను దృష్టిలో ఉంచుకుని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, వర్షాల సమయంలో చెరువులు, కాలువల వెంబడి అధికారులు పర్యటించి కరకట్టలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. కాజ్వేలపై నీరు ప్రవహిస్తూ ఉంటే దాటడానికి అనుమతించరాదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పోలీస్, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్లో మరియు మండల, డివిజన్, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఏదైనా సహాయం, సమాచారం కోసం కింది నెంబర్లను సంప్రదించాలని కలెక్టర్ కోరారు. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 0877223607, గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం కంట్రోల్ రూమ్ నంబర్ 08624252807, సూలూరుపేట ఆర్డీఓ కార్యాలయం కంట్రోల్ రూమ్ నంబర్ 08623295345, తిరుపతి ఆర్డీఓ కంట్రోల్ రూమ్ నంబర్ 7032157040, శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయం కంట్రోల్ రూమ్ నంబర్ 8555003504. శ్రీవారి భక్తులు తిరుమల మఠాలలో ఎదుర్కొంటున్న సమస్యలను టీటీడీ ఈవో దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే స్పందించి అడిషనల్ ఈవో ద్వారా కామన్ కమిటీని నియమించడం కొన్ని మఠాలలో జరుగుతున్న దోపిడీకి ఫుల్ స్టాప్ పడుతుందని ఆశిస్తూ టీటీడీ ఈవో శ్యామలారావుకి, టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుమల కొండపై ఉన్న సుమారు 34 మఠాలలోని కొన్ని మఠాలు ప్రైవేటు వ్యాపార సంస్థలుగా మారిపోయి అద్దె గదుల ధరలలో పెళ్లిళ్ల సీజన్లో భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నాయని గత నెల 22వ తేదీ టీటీడీ ఈవో శ్యామలారావుని నేరుగా కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగిందని స్పందించిన ఈవో తిరుమల అడిషనల్ ఈవోకి తిరుమల మఠాలలో అద్దె గదులు ఏ ప్రాతిపదికన నిర్ణయించారు, భక్తుల నుంచి ఎలా శుభకార్యాలకు వసూలు చేస్తున్నారు అన్నదాని మీద అడిషనల్ ఈవో, చీఫ్ ఇంజనీర్, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్యూటీ ఈవో, పంచాయతీరాజ్, డిఎఫ్ఓలను సమగ్ర దర్యాప్తు చేయమని ఆదేశించడం జరిగిందన్నారు. టీటీడీ ఈవో ఆదేశాల మేరకు టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి 21వ తేదీ టీటీడీ తిరుమల డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, పంచాయతీరాజ్, హెల్త్ ఆఫీసర్, విజిలెన్స్ వింగ్, ఇంజనీరింగ్ శాఖలతో పాటు తిరుమలలోని 5 మఠాలు, వైకానస ఆశ్రమం, మౌనస్వామి మఠం, వాసవి భవన్, రాఘవేంద్ర స్వామి మఠం, అహోబిలం మఠం నుంచి ఒక్కొక్కరి చొప్పున ప్రతినిధులతో కూడిన కామన్ కమిటీ త్వరలో సమావేశమై తిరుమలలోని 34 మఠాలలో ఏ ప్రాతిపదికన గదుల ధరలను నిర్ణయించారు అన్నదానిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోరడం శుభ పరిణామమన్నారు. తిరుమల కొండ మీద దాదాపు 34 మఠాలు ఉన్నాయండి. ఆ మఠాలలో సామాన్య భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, కొన్ని మఠాలైతే వ్యాపార సంస్థలుగా మారిపోయాయని చెప్పని నేను గత నెల టీటీడీ ఈవో గారిని నేను కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది 22వ తేదీ. వాళ్ళు సానుకూలంగా స్పందించి టీటీడీ ఈవో శ్యామలరావు గారు వెంటనే దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయండి, అసలు తిరుమల కొండ మీద ఉన్న మఠాలలో ఏం జరుగుతూ ఉంది, టీటీడీ మఠాల పైన ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి వాళ్ళు భక్తుల దగ్గర నుంచి ఎటువంటి ధరలు వసూలు చేస్తున్నారా అని చెప్పి వెంటనే ఒక కమిటీని ఏర్పాటు చేసి సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయమని ఆదేశించడంతో తిరుమల కొండపైన ఉన్నటువంటి అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు వెంటనే దీని మీద ఒక కమిటీ వేయడం జరిగిందండి. కామన్ కమిటీ అలాంగ్ విత్ ద ఫాలోయింగ్ టీటీడీ ఆఫీసర్స్ అని చెప్పని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, పంచాయతీరాజు, హెల్త్ ఆఫీసరు, విజిలెన్స్ వింగు, అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, ఎవరైతే ఈ మఠాలు ఉన్నాయో కొన్ని మఠాలు
ఒక 5 మఠాల వాళ్ళని ప్రతినిధులుగా కలిపి ఒక కామన్ కమిటీ వేసి అసలు మఠాలలో మీరు ఏ విధంగా ఏ ధరలకి భక్తులకి అద్దె గదులు ఇస్తున్నారు, కళ్యాణాలు శుభకార్యాలు జరిగినప్పుడు మీరు ఏ పద్ధతిలో భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న దాని మీద దర్యాప్తుకు ఆదేశించడం చాలా శుభపరిణామం. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దర్యాప్తుని మీరు ఖచ్చితంగా అన్ని ప్రామాణికాల్లో చూడండి. ఎందుకంటే ప్రతి భక్తుడు కూడా తిరుమల కొండ మీద నిత్య కళ్యాణం పచ్చతోరణం స్వామివారి సన్నిధిలో కళ్యాణం చేసుకోవాలనుకుంటారు తమ బిడ్డలకి. అలాంటప్పుడు మఠాలని వాళ్ళు ఆశ్రయించినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొన్ని మఠాలు వాళ్ళు చెప్పిందే విధంగా ఈ ధరే మేము ఇస్తాము, ఇన్ని లక్షల రూపాయలు ఇస్తే మేము అన్నీ కూడా ఒక ప్యాకేజీ కింద మీకు ఏర్పాటు చేస్తామని చెప్పి నిర్బంధంగా ఎవరైతే పెళ్లి చేసుకోవాలని వెళ్తారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా శ్యామలరావు గారికి చెప్పాను. ఈఓ గారు స్పందించి ఈరోజు కామన్ కమిటీని అడిషనల్ ఈఓ గారు ఆదేశించడం చాలా శుభపరిణామం. టీటీడీలోని మఠాల ప్రక్షాళనకు ఈరోజు సమయం ఆసన్నమైంది. నేను శ్రీవారి భక్తుడిగా టీటీడీ ఈఓ గారికి అడిషనల్ ఈఓ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రైతు సంఘాల సమన్వయ సమితి మరియు కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపులో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున మహాధరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి నరసింగరావు, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామానాయుడు, రైతు సంఘాల సమన్వయ సమితి జిల్లా నాయకులు మాగంటి గోపాల్ రెడ్డి, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి రామిశెట్టి వెంకయ్యలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. దేశవ్యాప్తంగా 500 జిల్లా కలెక్టర్ కార్యాలయంల వద్ద ఈ యొక్క మహాధరణ కార్యక్రమాలు జరుగుతున్నాయని, తిరుపతి జిల్లాలో జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన కార్మిక కర్షక ప్రజానికానికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమైనదని, ప్రజాధనాన్ని లూటీ చేసి పెట్టుబడిదారులకు ఉపయోగపడే రీతిలో వ్యవహరిస్తున్నారని అన్నారు. ఢిల్లీ మహానగరంలో రైతాంగం నిర్వహించిన పోరాటానికి తలవంచి తప్పు చేశారని క్షమాపణలు చెప్పి 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేస్తారని హామీ ఇచ్చి మాట తప్పిన మోదీని రైతులు ఎప్పటికీ నమ్మరని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కోసం కుట్రలు కుతంత్రాలతో అమ్మకానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, ఐఎఫ్టియు నాయకులు వెంకటరత్నంలు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హేమలతలు మాట్లాడుతూ నోరు మాట్లాడుతోంది, నుసురు ఎక్కిరిస్తున్నట్లుగా కూటమి ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి లాగా కనిపిస్తోందన్నారు. సుప్రీంకోర్టు చెప్పిన విధంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు పెంచాలని, మేము అధికారంలోకి వస్తే మెరుగైన జీతాలు ఇస్తామని చెప్పారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు రవి, శివ, కేవై రాజా, వైఎస్ మణి, సిహెచ్ శివకుమార్, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. జగన్తో సహా రాష్ట్రంలో అవినీతిలో కూరుకుపోవడం అనేటువంటి జరిగింది. ఇలాంటి అవినీతి పరులందరినీ కూడా ఖచ్చితంగా చర్యలు అనేటువంటి తీసుకోవాలి. మాట్లాడితే ఈడీ కేసులు పెడతావు, సిబిఐ పెడతావు, దీని మీద అదాని మీద ఎందుకు కేసులు పెట్టావని అడుగుతున్నావు. అందుకని నీ పక్షపాతం ఏంటో అర్థమవుతుంది. ఇప్పటికైనా నీ విధానం మార్చుకో. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు ప్రైవేట్ చేస్తావో చెప్పు. సొంత గనులు ఎందుకు ఇవో సమాధానం చెప్పు. అంతేకాదు లేబర్ కోడ్లు 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి సమ్మె అనేటువంటి చేయకుండా, పోరాటాలు చేయకుండా అడ్డుకోవాలనుకుంటాం. నీ తరం కాదు. కార్మిక వర్గం పోట్లాడే చట్టాలు తెచ్చింది. మళ్ళా అవసరమైతే వీటిని రద్దు చేయడానికి కూడా మేము పోట్లాడతాం. అంతేగాని నీ విధానాలు మార్చుకోకపోతే దేశంలో ఉన్నటువంటి గనులు, సంపద, భారీ స్టీల్ ప్లాంట్ లాంటి భారీ పరిశ్రమలు వీటన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలనేటువంటి కుట్రలు కుతంత్రంతో నువ్వు పరిపాలిస్తున్నావు. అందుకని విధానాలు మార్చుకో. ప్రైవేటీకరణ విధానాలు మార్చుకోవాలి. జీతాలు పెంచాలి. నెలకి 26,000 కనీస వేతనం అనేటువంటి ఇచ్చే వరకు కూడా మేము పోరాడతాం. స్కీమ్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని, కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రపంచంలో అత్యున్నత భారత రాజ్యాంగం మార్గదర్శకాలతో అందరికీ సమన్యాయం అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ఉద్యోగులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు మంగళవారం ఉదయం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో భారత రాజ్యాంగ ప్రవేశిక ఆమోద దినం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి కమిషనర్ మౌర్య పుష్పాంజలి ఘటించారు. అనంతరం రాజ్యాంగ ప్రవేశిక చదివి అందరితో కమిషనర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని, రాజ్యాంగ మార్గదర్శకాల మేరకు అధికారులు అందరూ బాధ్యతగా పేద ప్రజలకు తమ సేవలు అందించాలని అన్నారు. మన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప ఆదర్శవంతమైన రాజ్యాంగమని అన్నారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి అందరికీ సమన్యాయం జరిగేలా రాజ్యాంగం రూపొందించారని అన్నారు. ఆయన చిరస్మరణీయులని అన్నారు. ప్రతి సంవత్సరం నవంబర్ 26న సంవిధాన్ దివాస్ దేశవ్యాప్తంగా జరుపుకుంటారని, ఈ రోజున 1949లో భారత రాజ్యాంగం అంగీకరించబడి అమలు చేసేందుకు మొదలుపెట్టారని, కానీ ఇది 1950 జనవరి 26న పూర్తిగా అమలులోకి వచ్చిందని పేర్కొన్నారు. నాటి నుండి భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా అధికారికంగా మారిందని అన్నారు. రాజ్యాంగ ప్రవేశికలోని ప్రతి పదం ఎంతో మహోన్నతమైన భావజాలాన్ని కలిగి ఉందని, సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వానికి హామీ ఇస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ప్రజలకు అంకితభావంతో సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ, కార్పొరేటర్లు నరసింహాచారి, నరేంద్ర, అనిల్ కుమార్, అదనపు కమిషనర్ చరణ్తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. మనము కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వచ్చి 75 సంవత్సరాలు అయింది. మనం 26 జనవరి 1950న కాన్స్టిట్యూషన్ అనేది ఎఫెక్ట్లోకి వచ్చింది. సో అందులో భాగంగా ఈరోజు ఆఫీసర్స్ అందరికీ ప్లెడ్జ్ చేపించడం జరిగింది. అదే కాకుండా సిటిజన్స్ అందరూ కూడా ఈ కాన్స్టిట్యూషన్లో మన ముఖ్యంగా ప్రియాంబుల్ ఏవైతే ఉన్నాయో వాల్యూస్, జస్టిస్, ఫ్రెటర్నిటీ, ఇంటిగ్రిటీ, ఈక్వాలిటీ, ఇవన్నీ సిటిజన్స్తో సహా అంత స్టాఫ్ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ప్రతి పని ఏదైతే చేస్తామో ఇవన్నీ వాల్యూస్ మన దృష్టిలో పెట్టుకొని చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఇది కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చినప్పుడు ఈ ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్ అనేవి కూడా పెట్టడం జరిగింది. మనకి రైట్స్ ఎంత ఇంపార్టెంటో సో సిటిజన్స్లో మనం డ్యూటీస్ కూడా అంతే ఇంపార్టెంట్గా చేయాలి. ముఖ్యంగా ఏదైతే స్టాఫ్ ఉన్నారో మనం ప్రజలు వచ్చినప్పుడు ఈ ఈక్వాలిటీ, జస్టిస్ అనేది దృష్టిలో పెట్టుకొని మనం ఏ తప్పు చేయకోకుండా ఇంటిగ్రిటీతో చేయాలనేసి ఈ ప్లెడ్జ్ చేయడం జరిగింది. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని చంద్రగిరి పాతపేట టవర్ క్లాక్ వద్ద రాజ్యాంగ రూపకల్పనలో ముఖ్య భూమిక పోషించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంగళవారం చంద్రగిరిలో బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూలమట్ల బాబు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వం, ప్రజల హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడడంలో భారత రాజ్యాంగానిది కీలక పాత్రని, అత్యున్నత విలువలతో కూడుకున్న రాజ్యాంగం దేశ ప్రజలందరూ సమానమేనని, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలతో కుల, మత, భాష, లింగ, ప్రాంత, జాతి మొదలైన తారతమ్యాలు లేకుండా జీవించే అవకాశం రాజ్యాంగం కల్పించిందని అన్నారు. అయితే నేడు రాజ్యాంగం అందించిన ఫలాలు పూర్తి స్థాయిలో పేదవారికి అందడం లేదని, రాజకీయ నాయకులు వారి స్వలాభం కోసమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేదలకు అందించిన రాజ్యాంగాన్ని వినియోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గ అధ్యక్షులు జయదేవ్, నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ లోకేష్ రెడ్డి, తిరుపతి రూరల్ మండల వైస్ ప్రెసిడెంట్ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుని మనం ఈ దినోత్సవాన్ని 2015 నుంచి జరుపుకుంటున్నాము. ఇది విస్తృతంగా కూడా పల్లెలో మనం తీసుకువెళ్ళి దీని యొక్క ప్రాముఖ్యతని, రాజ్యాంగం మనకు ఇచ్చేటువంటి హక్కులను తెలియజేసేటువంటి బాధ్యతగా మన నాయకులు ముందుండి శ్రమించి అవేర్నెస్లో కష్టపడి బహుజన సమాజ్ పార్టీని పల్లెకి తీసుకెళ్తున్నటువంటి సందర్భంగా వాళ్ళకి తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా ఈరోజు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. బహుజన్ సమాజ్ పార్టీలోనే ఈ ప్రజాస్వామ్యం అనేది మనం చూడగలుగుతాము. అదే బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్కి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ప్రజాస్వామిక పాలన అనేది బహన్ కుమారి మాయావతి గారు చూపించినారు. అదేవిధంగా ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని భారత ప్రజలందరూ కూడా గొప్పగా చేసుకున్నటువంటి రోజు కాబట్టి అందరికీ భారత రాజ్యాంగం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్, జై భారత్. అసంపూర్తిగా ఉన్న గంగమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని, మే నెలలోపు ఆలయ మరమ్మతుల పనులు పూర్తి చేస్తామని, జాతరలోగా గంగమ్మ ఆలయాన్ని అన్ని హంగులతో భక్తులకు అందుబాటులోకి తెస్తామని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. జాతరలో గంగమ్మ ఆలయాన్ని అన్ని హంగులతో భక్తులకు అందుబాటులోకి తెస్తామన్నారు. గంగమ్మ ఆలయ అభివృద్ధికి దేవాదాయ శాఖ నిధులతో పాటు టీటీడీ సహకారం ఉందని, గంగమ్మ ఆలయ అభివృద్ధికి ప్రజలు విరాళం అవసరమన్నారు. స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించిన టీటీడీ పాలక మండలికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
ప్రజలు అవకాశం ఇచ్చినా జగన్ ఎందుకు అసెంబ్లీకి రాలేదని జనం అసహ్యించుకునే స్థాయికి జగన్ దిగజారిపోయారని అన్నారు. గంగమ్మ ఆలయ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు పరిశీలించారు. ఈరోజు తిరుపతి పట్టణంలో తిరుపతి నడిబొడ్డున గంగమ్మ ఆలయాన్ని ప్రదర్శించడం జరుగుతోంది. నిర్మాణం జరిగే దాని గురించి ఇక్కడ ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కలిసి దీన్ని పరిశీలించడం జరిగింది. ఇది అసంపూర్తిగా మిగిలింది. దీన్ని పూర్తి చేయాలనే దిశగా ఈరోజు దీనికి ఇక్కడ ఈవో గారు, ఇంజనీర్లు, టీటీడీ ఇంజనీర్లు, ఎండోమెంట్ ఇంజనీర్లు, అధికారులతో ప్రజాప్రతినిధులు ఇక్కడ నాయకులందరితో కూడా కలిసి దీన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి వచ్చే జాతరకు మే నెల జాతర లోపల ప్రధాన గుడి పూర్తి చేసి భక్తులకు గంగమ్మ తల్లి దర్శనం అందరికీ కలిగించే విధంగా, సౌకర్యం కలిగించే విధంగా చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు దీన్నంతా కూడా ప్రవేశించడం జరిగింది. కొంత పనులు జరిగాయి, కొంత ఉన్నాయి, ఇంకా కొంత నిధులు కూడా కావాలి. నిధులు కావాల్సిన దానికి నేను ఒకటే కోరుతున్నా, తిరుపతి వాస్తువులకు, పెద్దలకు, అందరికీ, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నా, నడివీధి గంగమ్మ గుడికి విరాళాలు మీకు తోచిన విధంగా ఇచ్చి ఈ బ్యాలెన్స్ వర్క్ని పూర్తి చేసి కుంభాభిషేకం చేసి జాతర జరుపుకుందామనే ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. దీనికి అందరూ కూడా సహకరించాలనేసి కూడా తిరుపతిలో ఉన్న పెద్దలందరూ కూడా సహకరించి కోరుతున్నాను. ఇది మనకు తిరుపతిలో ఇది పెద్ద గంగమ్మ, స్వయాన వెంకటేశ్వర స్వామికి చెల్లెలు కింద వెలిసి ఉన్నాయి. దీన్ని పూర్తి చేసే బాధ్యత కూడా మేము అందరూ భుజస్కంధాల పైన వేసుకొని భక్తులను కూడా కోరిక వాళ్ళందరూ పూర్తి చేస్తామనేసి కూడా తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు టీటీడీ నిధులతో కూడా కొంత చేశారు. ఆ పనులు కూడా పూర్తి చేస్తామని ఇంజనీర్లు హామీ ఇవ్వడం కూడా జరిగింది. మేము ఏదైతే ఈ గుడికి మా డబ్బులు ఎండోమెంట్ తిరుమల దేవస్థానం డబ్బులు వచ్చిందో ఆ డబ్బులను పూర్తిగా చేసి ఫ్లోరింగ్ అయితేనేమి, ఇంకోటి అయితేనేమి చేస్తామనేసి కూడా ఉంది. ఒక గుడికి మాత్రం కొంత అవసరాలు ఉన్నాయి. ఒక 20 లక్షలు, 30 లక్షలు కాంపౌండ్ వాళ్ళకి 1.5 కోటి, 2 కోట్ల కాంపౌండ్ వాళ్ళకి అవసరం వస్తూ ఉంది. అవన్నిటినీ కూడా డొనేషన్ రూపంలో, భక్తుల కానుకల రూపంలో ఇవన్నిటి కూడా ఎండోమెంట్ సహకారం తీసుకొని పెద్దలు గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనతో కలిసి దీనికి కావాల్సిన నిధులు కూడా మంజూరు చేయాలని కూడా కోరేదానికి మేమందరం ఇప్పుడు కమిటీ కూడా పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకున్నాం. తిరుపతి నగరంలోని ప్రధాన వీధులు, సందుల్లోని రోడ్లలో ఎక్కడా కూడా గుంతలు లేకుండా పూడ్చాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం నగరంలోని అన్నమయ్య కూడలి, రైతు బజారు, ఎంఆర్పల్లి, పోలీస్ స్టేషన్ రోడ్డు, ఆర్సీ రోడ్డు తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను, రోడ్లపై ఉన్న గుంతలను ఇంజనీరింగ్, హెల్త్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. పలుచోట్ల గుంతలు ఉండటం, మురుగునీరు రోడ్లపైకి వస్తూ ఉండటంతో అధికారులపై అసహనం వ్యక్తం చేసి వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో ప్రధాన వీధులు, సందుల్లో గల రోడ్లలో గుంతలను పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పలుచోట్ల ఉన్న చెత్త కుప్పలను తొలగించాలని హెల్త్ సిబ్బందిని ఆదేశించారు. మురికి నీరు రోడ్లపైకి వస్తున్నాయని వెంటనే వాటిని అరికట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. అనంతరం ఈఎస్ఐ వద్ద గల అన్నా క్యాంటీన్ను కమిషనర్ పరిశీలించారు. ప్రజలకు అందిస్తున్న టిఫిన్ను పరిశీలించారు. పరిశుభ్రమైన వాతావరణంలో ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని అన్నారు. రాలిచెరువు రోడ్డులోని రైతు బజార్ను పరిశీలించి వాహన చోదకులకు ఇబ్బంది లేకుండా చూడాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, డిఈ మహేష్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల పారిశ్రామికవేత్త రాము రాయల్ జన్మదిన సందర్భంగా ఆయన మిత్రులు తిరుపతి నగరంలో పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా తిరుపతి ప్రభుత్వ రుయా హాస్పిటల్ వద్ద 2000 మంది పేదలకు, అనాథలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే నగరంలో రైల్వే కాలనీ, బైరాగిపట్టడ, మాతృశ్రీ అనాథ పిల్లలకు, అలాగే జీవకోన శివాలయం, ఆటో స్టాండ్, తుడా క్వార్టర్స్, వృద్ధాప్య వృద్ధులకు, పేదలకు బ్లాంకెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మిత్రులు మాట్లాడుతూ, నిత్యం ప్రజాసేవకు అంకితమైన రాము రాయల్ ఇంకా మరెన్నో ఉన్నత పదవులు అలంకరించి ఉన్నత స్థానానికి చేరాలని కోరారు.
మా అందరి శ్రేయోభిలాషి రాము గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా రుయా హాస్పిటల్ దగ్గర 1000 మందికి పైగా అన్నదానం చేస్తున్నాం. అలాగే బైరాగపట్టిన మాతృత్వ పిల్లల సంరక్షణ కేంద్రాలయంలో మాంసాహార భోజనం ఏర్పాటు చేశాం. దాని తర్వాత జీవకోన ఆటో నగర్ దగ్గర 1000 మంది పైగా అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం. అభయ క్షేత్రంలో వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలో అక్కడ కూడా అన్నదానం చేశాం. ఈ చలికాలంలో మనం చూస్తూనే ఉన్నాం, ఎంతోమంది అనాథులు రోడ్డు పైన పడుకొని ఉన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని 300కు పైగా బెడ్షీట్లు, రగ్గులు, వాళ్ళకి కావాల్సిన వస్త్రాలను మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఈరోజు అందరికీ తెలిసిందే, రాము రాయల్ అతని సోదరుడు ప్రవీణ్ రాయల్ వ్యాపార సామ్రాజ్యంలో 300 కుటుంబాలకి పైగా వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు, ఈ జీవనోపాధి కల్పిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో, ప్రస్తుత పరిస్థితులలో కూడా వ్యాపార పరంగా కానీ రాజకీయ పరంగా కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. చాలామంది ఇబ్బంది పడుతున్నారు కూడా. ఇలాంటి సందర్భంగా నేను చెప్పడం ఏమంటే, మీరు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా మీ వెనకాల మేము ఉంటామనేసి, మీ అడుగు జాడల్లో మేము నడుస్తామనేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రాము రాయల్. జై పిఆర్. ఓకే. సోదరుడు, మిత్రుడు, ఆప్తుడు రాము రాయల్కి జన్మదిన శుభాకాంక్షలు. తన జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుమల తిరుపతిలో యువత పెద్ద ఎత్తున వచ్చి ఇట్లాంటి మరెన్నో కార్యక్రమాలు జరుపుకోవాలని అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. యువత పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఇలాగే హాస్పిటల్ దగ్గర మరియు మా చిన్నపిల్లల సంరక్షణ కేంద్రాల్లో రాము రాయల్ పేరుతో వాళ్ళ సోదరుడు ప్రవీణ్ రాయల్ పేరుతో అన్నదానం చేయడం జరుగుతున్నది. తిరుమల తిరుపతి యువతకి, చాలామంది యువతకి చాలా వాళ్ళకు ఆదరణగా నిలుస్తున్న రాము రాయల్కి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు సాంప్రదాయబద్ధంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. తిరుచన్నూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబర్ 28 నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు జరగనున్న కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నవంబర్ 26న మంగళవారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ సీనియర్ అర్చకులు బాబుస్వామి మాట్లాడుతూ, శ్రీ పద్మావతి అమ్మవారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొల్పి సహస్రనామార్చన నిర్వహించామని అన్నారు. ఆ తర్వాత కోయిల్ ఆల్వార్ తిరుమంజనం చేపట్టారని, ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశామని తెలిపారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారని అన్నారు. అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారని, ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కారణంగా అర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఉంజల్ సేవను టీటీడీ రద్దు చేసిందని తెలిపారు. అదేవిధంగా నవంబర్ 26 నుంచి డిసెంబర్ 8 వరకు అన్ని అర్జిత సేవలు, కుంకుమార్చన, వేద ఆశీర్వచనం, వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, జేఈఓ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ గౌతమి, డిప్యూటీ ఈఓ గోవిందరాజులు, ఆలయ ఆగమ సలహాదారులు మణికంఠ స్వామి తదితరులు పాల్గొన్నారు. సాక్షాత్ మహాలక్ష్మి అంశ అయినటువంటి శ్రీ పద్మావతి తాయల వారి కార్తీక బ్రహ్మోత్సవములు కోయిల్ ఆల్వార్ తిరుమంజనంతో రంగరంగ వైభవముగా ప్రారంభమైనవి. ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవానికి ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు ఈ యొక్క కోయిల్ ఆల్వార్ తిరుమంజనం చేయటకు అనవాయితీగా వస్తున్నది, విదితమే. అదే విధముగా ఈరోజు సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొల్పి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి తదుపరి మొదటి నివేదన అయిన తరువాత అమ్మవారికి ఆలయ శుద్ధి, కోయిల్ ఆల్వార్ అంటే ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వర్తించబడింది. అంటే ఎటువంటి క్రిమికీటకాలు లేకుండా ఈ బ్రహ్మోత్సవాన్ని నిర్విఘ్నంగా పరిసమాప్తిగా ఉండునని అమ్మవారి ఆలయం అంతా కూడా పరిశుభ్రంగా శుద్ధి చేసి ఈ యొక్క పసుపు, చందనము, పచ్చకర్పూరము మొదలైనటువంటి లేపనములతో గోడలకంతా కూడా గర్భాలయము, ప్రాకారము అంతా శుద్ధి చేయడమైనది. అదే విధముగా మా రేపటి దినము అమ్మవారికి 1,00,000 నామములతో 1,00,000 కుంకుమార్చనతో ప్రారంభమై అమ్మవారికి ఈ యొక్క బ్రహ్మోత్సవం నిర్విఘ్నముగా పరిసమాప్తి చెందుతల్లి అమ్మవారిని అనుగ్రహిస్తుంది అనేటువంటి ప్రార్థనతో మనము 1,00,000 కుంకుమార్చనతో ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవును. కావున భక్తులందరూ కూడా మన యొక్క తిరుపతి దేవస్థానం వారు భక్తుల కోసము అన్ని సౌకర్యములు, తీర్థ ప్రసాద వినియోగములు అన్ని కూడా సక్రమంగా చేశారు.
కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మన భారత రాజ్యాంగం మహోన్నతమైంది. రాజ్యాంగ స్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలి. రాజ్యాంగ మార్గదర్శకాల మేరకు అధికారులు అందరూ బాధ్యతగా పేద ప్రజలకు తమ సేవలు అందించాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో ఈ నెల 26 నుండి 28 వరకు భారీ వర్షాలు. ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం ఎలాంటి విపత్తులైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలి. జిల్లా కలెక్టరేట్ సైక్లోన్ కంట్రోల్ రూమ్ నంబర్ 0877223607 పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుమల మఠాలపై కామన్ కమిటీ ఏర్పాటు శుభ పరిణామం. టిటిడిఓ శ్యామలారావుకి, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి కృతజ్ఞతలు తెలియజేసిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. కార్మిక కర్షక ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన మహాధర్నా విజయవంతం. పెద్ద ఎత్తున పాల్గొన్న కార్మిక వర్గం ధన్యవాదాలు తెలిపిన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.